యూ నజీర్ గారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్ Yes, good వినపడుతుందా? morning. నా వాయిస్ Yes, వినపడుతుందా? yes, యా, clear గా ఉంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ రోజు వచ్చి కంపెనీ బ్యాక్గ్రౌండ్ అండి. డైనాస్ గ్లోబల్ డీల్ విత్ కాన్ఫిడెన్స్. కంపెనీ యొక్క డైనాస్ యొక్క గ్లోబల్ ఫుల్ ఫామ్ వచ్చేసరికి డైనమిక్ ఏజ్ గ్లోబల్ అండి. ఇది January 15 23లో స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే దీనికి CEO గారు వచ్చి హ్యారిటీ గారండి. అలాగే కంపెనీలో దాదాపు ఇప్పటి వరకు 2 లక్షల పైగా మెంబర్షిప్ వరల్డ్ వైడ్ గా ఉన్నారండి. అలాగే కంపెనీ కూడా 25 కోట్ల పైనే కూడా పే అవుట్ బోనస్ ఇవ్వడం జరిగింది వరల్డ్ వైడ్ గా అందరికి. కంపెనీ వచ్చేసరికి 60+ కంట్రీస్ లో ఎస్టాబ్లిష్ అయ్యి ఉందండి, సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. కంపెనీ యొక్క కమిట్మెంట్ వచ్చేసరికి హై క్వాలిటీ ప్రొడక్ట్స్ విత్ ఇంటిగ్రిటీ అండ్ ఇన్నోవేషన్ అండి. ఎక్కువగా క్వాలిటీ నాణ్యత కలిగిన ప్రొడక్ట్స్ ని అందరికి ఇవ్వటము, మంచి రిజల్ట్స్ ఇవ్వటం జరిగిందండి. సార్ గోపి గారు నెక్స్ట్ స్లైడ్ అండి. హలో హలో Yes, yes, madam. మేడం, సార్ వినిపిస్తుందా సార్ మీకు? వినిపిస్తుంది మేడం, వినిపిస్తుంది. నెక్స్ట్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసరికి మనకి మలేషియా అండి. అండ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, అలాగే ఓన్ R&D ఉంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉందండి. ఏ కంపెనీ అయినా సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలంటే కనుక ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండటం చాలా అవసరము. అది మన కంపెనీకి ఉందండి. అలాగే కంపెనీ వచ్చేసరికి డైనాస్ గ్లోబల్ కంపెనీ 60+ కంట్రీస్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ వస్తుందండి, వరల్డ్ వైడ్ గా 60 కంట్రీస్ లో. అలాగే ఎవ్రీ ఇయర్ కూడా కంపెనీ గాలా అని ఈవెంట్స్ మనకి ఎవ్రీ ఇయర్ కూడా పెడుతూ ఉంటుంది. దీనిలో ఏంటంటే కనుక ర్యాంక్ అచీవర్స్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్తూ రికగ్నైజ్ చేస్తూ ఉంటుందండి. సో అలాగే ఏ కంపెనీ అయినా సక్సెస్ గా రన్ అవ్వాలంటే మనకి బ్యాక్ బోన్ అనేది చాలా అవసరము. దీనిలో డైనస్ గ్లోబల్ లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటారండి. వాళ్ళల్లో వచ్చేసరికి మనకి డాక్టర్ రాజు గారు, మెడికల్ డైరెక్టర్ గారు, కోచ్ దామన్ గారు, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, చార్లెస్ షిమా గారు, చీఫ్ స్ట్రాటజిక్ ఆఫీసర్, కోచ్ ఆది గారు, బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్, అలాగే హ్యారిటీ గారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అలాగే నికోలా చే గారు, ఆపరేషన్ డైరెక్టర్, సైమన్ ఓయి గారు, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అండి. హ్యారిటీ గారి నుంచి చెప్పుకోవాలంటే ఆయన తను సక్సెస్ఫుల్ గా 10 కంపెనీస్ అంటే కొన్ని ఇండస్ట్రీలు వేరు ఇండస్ట్రీస్ లో 10 కంపెనీస్ పైగా కూడా సక్సెస్ఫుల్ గా స్టార్ట్ చేసి ఉన్నారు. అలాగే కూడా అతను వెంచర్ క్యాపిటలిస్ట్ గా ఉన్నారు. అంటే కనుక కొత్తగా స్టార్ట్అప్ అయ్యే కంపెనీలలో తను ఏ కంపెనీ అయితే త్వరగా అభివృద్ధి చెందుతుందో దానిలో ఇన్వెస్ట్ చేసి ఉన్నారండి గ్లోబల్ వైడ్ గా. అలాగే ఆయన 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో తను ఒక కోచ్ గా, మోటివేటల్ స్పీకర్ గా చాలా మంది పీపుల్ కి MLM కంపెనీ ఎక్స్పీరియన్స్ ను ఎలా బిల్డ్ చేయాలనే దాన్ని కోచ్ ఇవ్వటం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి సైమన్ ఓయి గారు. మన ఇండియాకి సైమన్ ఓయి గారు అండి. అతను సర్టిఫైడ్ అండ్ లైసెన్స్డ్ ఫార్మసిస్ట్. అలాగే కనుక సక్సెస్ఫుల్గా ఇప్పుడు రన్ చేస్తున్నారు. ఓవరాల్ కూడా ఆయనకి 10 years పైన ఎక్స్పీరియన్స్ ఉందండి ఈ మార్కెటింగ్, నెట్వర్కింగ్ మార్కెటింగ్లో. అలాగే ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్గా కూడా నెట్వర్కింగ్ మటు చాలా మందికి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉన్నారు ఆయన. మన ఇండియాకి వచ్చేసరికి డాక్టర్ జయరాజ్ గారండి. అంటే కానీ ఏ కంపెనీ అయినా కూడా మన ఇండియాలో ఒక బోర్డ్ ఆఫ్ మెంబర్ కంపెనీలో మన ఇండియాలో ఒక రన్ అవ్వాలంటే ఒక బోర్డ్ ఆఫ్ మెంబర్ ఖచ్చితంగా ఉండి తీరాలి. అలాగే మన కంపెనీకి జయరాజ్ గారు మేనేజింగ్ డైరెక్టర్ అండి. నేచురోపతి అండ్ నేటివ్ అంటే కనుక ప్రకృతి చికిత్సల్లో ఎక్కువగా కూడా ఇతను ప్రాక్టీస్ అయి ఉన్నారు. అలాగే కూడా ఫౌండర్ గా కూడా స్థాపించి ఉన్నారు. ఈ నేచురల్ థెరపీస్ ని, వెల్నెస్ సెంటర్స్ ని ఎన్నో కూడా ఫౌండర్ గా స్టార్ట్ చేసి ఉన్నారు. ఓవరాల్ గా ఈయనకి 14 years ఎక్స్పీరియన్స్ నెట్వర్కింగ్ మార్కెట్ లో ఉందండి. అలాగే ఎన్నో వరల్డ్ వైడ్ గా ఇంటర్నేషనల్ వైజ్ గా కూడా ఎక్కువగా హెల్త్ అండ్ వెల్నెస్ అవేర్నెస్ ను ప్రోగ్రామ్స్ ను కండక్ట్ చేసి ఉన్నారు జయరాజ్ గారు. నెక్స్ట్ వచ్చేసరికి అండి మన డైనాస్ గ్లోబల్ కి చాలా అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్ ఎక్కువగా రావడం జరిగింది. ఈ 23 నుంచి 25 వరకు చూసుకుంటే గనక బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు, ఏసియా పసిఫిక్ అవార్డ్స్, ఇలా శ్రీవా అవార్డు, చాలా అవార్డ్స్ ని గెలుచుకోవడం జరిగిందండి, అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్. అలాగే డైనస్ గ్లోబల్లో చాలా మంది లీగలైజేషన్ తో చాలా కంట్రీస్ లో కూడా అంటే కనుక more than 25 కంట్రీస్, మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్ ఇలాంటి కంట్రీస్ లో కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందండి. మన ఇండియాకి వచ్చేసరికి డైనాస్ ఇండియా ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ అనే నేమ్ తో ఆల్ లీగాలిటీస్ ని కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ ఇయర్ సక్సెస్ఫుల్ గా జాన్ లో లాంచ్ అవ్వడానికి రెడీగా ఉందండి.
దిస్ ఈజ్ అబౌట్ డైనాస్ గ్లోబల్ యొక్క బ్యాక్గ్రౌండ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీస్ ఇచ్చిన ఆల్ లీడర్స్కి, శివ గారికి, గోపి గారికి, జయరాజ్ గారికి, శంకర్రావు గారికి, ఆల్ లీడర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ జ్యోతి మేడం. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా, చాలా అద్భుతంగా మన డైనస్ గ్లోబల్ యొక్క ప్రొఫైల్ చెప్పారు మీ స్టైల్లో. సూపర్ మేడం. మన కంపెనీ పే అవుట్ వచ్చేసి 230 crores అబోవ్ ఇచ్చిందనమాట. ఓకే, రైట్. గ్రేట్ మేడం. ఇలాగే మీరు మాకు సపోర్ట్ చేయాలి. అలాగే మన కంపెనీ ప్రొఫైల్ మళ్ళీ మరొకసారి మీరు చెప్తూ ఉండాలి. అలాగే ఇంకొక మంచి సెషన్ కూడా మీరు తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మేడంకి ఒకసారి అందరూ డిజిటల్ గా క్లాప్స్ ఇవ్వండి అందరూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు మొదటి అడుగు వేశారు. లేడీస్ అందరికి మీరు ఇన్స్పిరేషన్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఈ రోజు మనకి స్పెషల్ టాపిక్, రోజుకు ఒక స్పెషల్ టాపిక్ మనం కండక్ట్ చేస్తున్నాం. ఈ రోజు ఒక అద్భుతమైన టాపిక్ ని మన అందరి టాప్ అప్లైనర్ అన్నమాట, మన మెంటర్ అని చెప్పొచ్చు, మన గోపి గారు తీసుకోబోతున్నారు స్పెషల్ టాపిక్. ఈ టాపిక్ చాలా అద్భుతమైనదని చెప్పొచ్చు. సో ప్రతి ఒక్కరు ఏంటంటే అంటే బిజినెస్ చేయడానికి ఏం కావాలి, మనందరికి కూడా ఒక మంచి లిస్ట్ కావాలి. సో ఈ లిస్ట్ ప్రిపరేషన్ చేసే విషయంలో అందరూ కూడా జనరల్ గా ఏం చేస్తుంటారంటే ఫ్రెండ్స్ లిస్టు లేదంటే రిలేషన్స్ లిస్టు ఇట్లా తీస్తూ ఉంటారు. అలాగే ఓకే రైట్, ఎక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది, మ్యూట్ చేశాను. ఓకే రైట్. ఈ విధంగా ఫ్రెండ్స్ లిస్టు, రిలేషన్స్ అని చెప్పి లేదంటే నైబర్స్ అని ఇంతవరకే ఆలోచిస్తారు, ఇంతకంటే ముందుకు ఆలోచించరు. సో బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే చెప్పలేం ఆ డైమండ్ ఎక్కడున్నారు, ఆ వజ్రం ఎక్కడుందో మనకు తెలియదు. సో ఆ వజ్రాన్ని వెలికి తీయడం కోసం ఆల్రెడీ అంటే ఒక మంచి వర్డ్ ఉంటది, సమ్ విల్ కమ్, సమ్ విల్ నాట్ కమ్, సో వాట్, స్టార్ట్ యువర్ వర్క్, సమ్ వన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అనే ఒక స్లోగన్ ఉంటుంది అనమాట. ఆ స్లోగన్ కి బేస్ చేసుకున్న ఒక అద్భుతమైన విషయం మనకి ఇప్పుడు గోపి గారు చెప్పబోతున్నారు. సార్ ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ గోపి గారు, గోపి రెంటల. సార్ థ్యాంక్ మీ యూ సార్. టాపిక్ థ్యాంక్ యూ మీరు సో మచ్ నజీర్ సార్. గ్రేట్ వెల్కమ్ సార్ ఇచ్చారు. ఒకసారి డిజిటల్ క్లాప్స్ ఇవ్వండి. ఓకే రైట్. ఓకే రైట్ అండి, వెల్కమ్ సార్, మాట్లాడండి ప్లీజ్. ఎస్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ గుడ్ మార్నింగ్. నాకు గొప్ప ఇంత పెద్ద ప్లాట్ఫామ్ లో మాట్లాడడానికి అవకాశం కల్పించిన మై గ్రేట్ మెంటర్, గ్రేట్ గురువు శివ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. సో కంప్లీట్ గా మనం డైనస్ గ్లోబల్ కంపెనీ నుంచి మనం ఆల్రెడీ మేడం చెప్పారు ఎక్సలెంట్ గా. సో మనం అసలు మన దగ్గర ఉన్న లిస్ట్ ఏంటి, ఈ లిస్ట్ ని బేస్ చేసుకుని ఎలా వర్క్ చేయాలి, లిస్ట్ లేకపోతే ఎలా వర్క్ చేయాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీరు చూస్తే వాట్ ఈస్ 3 feet రూల్. ఇప్పుడు మన డైరెక్ట్ సెల్లింగ్ లో 3 feet రూల్ అంటే ఏంటి అంటే, నేను ఎగ్జాంపుల్ గా చెప్తానండి. 3 feet రూల్ అంటే ఏంటంటే మనకి 3 అడుగుల దూరంలో అయితే లెఫ్ట్, రైట్, ఫ్రంట్, బ్యాక్ ఎక్కడన్నా సరే మనకి 3 అడుగుల దూరంలో ఎవరైతే ఉంటారో మనం పర్సనల్ గా వెళ్ళి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకోగలిగితే మనం 100% నాట్ ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ అండి, ఎక్కడన్నా సరే మనం సక్సెస్ అవ్వచ్చు. సో ఇప్పుడు మన 3 feet రూల్ ఎవరైతే మనం చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో 3 అడుగుల దూరంలో వాళ్ళని పరిచయం చేసుకొని అయితే ప్లాన్ చెప్పవచ్చు, లేదా కమ్యూనికేషన్ చేయొచ్చు. కమ్యూనికేషన్ చేసామనుకోండి మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది, ప్లాన్ చెప్పామనుకోండి మంచి రిజల్ట్ వస్తుంది. సో ఎలా వస్తుంది రిజల్ట్ అంటే, సో వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ 3 feet రూల్. ఇక్కడ మనకి కొత్త అంటే క్రియేట్ చేయడానికి కొత్త కాంటాక్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఎప్పుడైతే మనం పరిచయం చేసుకున్నామో ఆటోమేటిక్గా కొత్త కాంటాక్ట్స్ అనేది మనకి క్రియేట్ అవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి భయం పోతుంది. మాట్లాడితే ఏమనుకుంటారో, ఏమన్నా అంటారేమో అని కొంతమంది భయపడుతూ ఉంటారు మాట్లాడటానికి కూడా. సో ఎప్పుడైతే మనకి మాట్లాడుతూ కమ్యూనికేషన్ చేస్తూ ఉంటామో థర్డ్ పర్సన్ని, మనకి ఆటోమేటిక్గా ఫెయిర్ అనేది ఉండదు, భయం పోతుంది. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే మనం మాట్లాడగలుగుతామో మనకు కాన్ఫిడెంట్ లెవెల్ వస్తుంది. ఓకే, నేను మాట్లాడగలను, నేను చేయగలను, నా వల్ల అవుతుంది అని కాన్ఫిడెంట్ లెవెల్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుందండి. అట్ ద సేమ్ టైం మీరు చూస్తే ఈ 3 feet రూల్లో వచ్చే బిజినెస్ అల్టిమేట్ బిజినెస్. ద సేమ్ టైం మన టీం కూడా ఫాస్టెస్ట్ గ్రోత్ అవుతుంది. ఒక్కసారి 3 feet పర్సన్ వచ్చి మనకు బిజినెస్ ఇంట్రొడ్యూస్ అయ్యాడా,
కంపెనీని చూడండి, సారీ, పర్సన్ చూడండి, కంపెనీని చూస్తాడు, కంపెనీని విజన్ చూస్తాడు. సో ఎప్పుడైతే కంపెనీని చూస్తాడో ఆటోమేటిక్గా డెడికేషన్తో పనిచేయడానికి ఇష్టపడతాడు. సో ఇక్కడ మనం చూస్తే అసలు ఇంపార్టెన్స్ ఏంటి, 3 ఫీట్ రూల్లో ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఎప్పుడైతే మనకి అన్నోన్ పర్సన్ కనిపిస్తారో మనం ఫిర్వి ట్రై చేయడానికి మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు ఫస్ట్ ఒక స్మైల్తో మనం గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి జస్ట్ ఒక స్మైల్ ఇచ్చి మాట్లాడాలి. సో ఇప్పుడు మనం థియేటర్కి వెళ్తాము, బస్ ట్రావెలింగ్ చేస్తాము, అట్ ద సేమ్ టైం ఫ్రూట్ షాప్కి వెళ్తాము, మార్కెట్కి వెళ్తాము, ప్రతి చోట ఆఫీస్ దగ్గరికి వెళ్తాము, లేకపోతే సరదాగా అలా గ్రౌండ్కి వెళ్తాము. గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఇలా మనకి ఎవరో ఒకరు కొత్త వ్యక్తి పరిచయం అవుతూనే ఉంటారు. సో పరిచయం అయ్యి జస్ట్ ఒక స్మైల్తో మాట్లాడగలిగితే కనుక 100% అతని దగ్గర నుంచి మనం బిజినెస్ అనేది క్యాప్చర్ చేయొచ్చు. సో ఇలాగే కొంతమంది నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఎవరైతే ఉన్నారో యాక్చువల్లీ మీకు ఫస్ట్ ఒక లేడీ మేడం కనిపిస్తున్నారు. మేడం పేరు నాగలక్ష్మి గారు, సార్ పేరు నాగరాజు గారు. నేను మార్కెట్లో కూరగాయలు కొనడానికి వెళ్ళి ఒక ఎగ్స్ తీసుకుందామని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళానండి. ఎగ్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నేను అర్బనైజర్ గురించి వేరే వాళ్ళతో కమ్యూనికేషన్ చేస్తున్నాను. మాట్లాడుతున్నప్పుడు ఏం జరిగిందంటే, ఏంటి సార్ ఫ్యాట్ లాస్ అంటున్నారు, ఈ ఫ్యాట్ లాస్ ఎలా ఉంటుందంటే నేను వాళ్ళ దగ్గర కూర్చొని ఒక 5 నిమిషాలు మాట్లాడాను అంతే. ఒక 2 వీక్స్ బ్యాక్ వెన్స్డే మాట్లాడాను. మాట్లాడి ఫ్రైడే ఆఫీస్కి వచ్చారు. అక్కడ ఏం చూసారంటే వాళ్ళు ఆఫీస్ చూస్తా అని చెప్పి అన్నారు. నేనేమో జస్ట్ మాట్లాడడానికి వస్తారేమో అనుకున్నాను. నేను మాట్లాడిన విధానాన్ని చూసి ఆఫీస్కి వచ్చి ఆన్ ది స్పాట్లో ప్రీమియంతో లాగిన్ అయ్యారండి. ఇక్కడ ఏం జరిగింది, అదే మనం మనకున్న లిస్ట్లో ఉన్న వ్యక్తిని ఫాలోఅప్ చేయగలిగితే ఈ రోజు కాకపోతే ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ 10 టైమ్స్ ఫాలోఅప్ చేస్తే అప్పుడు వస్తాడు. 3 ఫీట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే చూడండి ఫ్రెండ్స్, జస్ట్ వన్ డేలో వచ్చారు, ఆఫీస్ని చూశారు, ప్రోడక్ట్ని నమ్మారు, ఫస్ట్ క్లాస్గా ప్రీమియం తీసుకున్నారు. ఇంకో పర్సన్ కూడా మీకు చూపిస్తాను, హమీద్ గారు అని చెప్పి. యాక్చువల్గా అతను నాకు గోవాలో ఫ్రెండ్ అండి. జస్ట్ ఒక రూమ్ పార్ట్నర్, పక్కన రూమ్ అనమాట, పార్ట్నర్ కాదు పక్కన రూమ్. జస్ట్ మాట్లాడాను, కమ్యూనికేషన్ చేశాను, హాయ్ బాయ్ అని చెప్పాము. అతనికి తెలుగు రాదు, నాకు హిందీ రాదు, బట్ కమ్యూనికేషన్ చేసి నేను ప్రయత్నం చేశా ఏంటో చెప్పాలి అన్న కమ్యూనికేషన్ విధంలో జస్ట్ ఏదైతే ఉందో వాట్సాప్లో పీపీడీ పెట్టాను. పీపీడీ పెట్టిన తర్వాత సరే బాయ్ ఒకసారి నువ్వు రా మైసూరు వచ్చిన తర్వాత మనం చేద్దాం బిజినెస్ అని చెప్పి అన్నారు. ఒకటే చెప్పారు, కంపెనీని చూసి బిజినెస్ చేయట్లేదు, మిమ్మల్ని చూసి బిజినెస్ చేస్తున్నాను. అంటే ఇక్కడ మీరు చూడండి, అతను ఎవరో నాకు తెలియదు, జస్ట్ మాట్లాడాను, నెంబర్ తీసుకున్నాను, హాయ్ బాయ్ చెప్పాను, వెళ్ళాను, మైసూర్ వెళ్ళాను, ఫస్ట్ క్లాస్గా ప్లాటినం మెంబర్ అయ్యారు, ప్లాటినం కంప్లీట్ చేశాను. ఇక్కడ ఇంకో 2 పర్సన్ మీకు కనిపిస్తున్నారు, సాల్మన్ గారు అండ్ సునీల్ సార్. సో వీళ్ళు కూడా నాకు ఫ్రెండ్స్ ఏం కాదు, అలా అని చెప్పి కొలీగ్స్ కాదు. సాల్మన్ గారు నాకు గోవాలో ఒక మీటింగ్లో రూమ్ పార్ట్నర్గా వచ్చారు, కమ్యూనికేషన్ చేశాను, మాట్లాడాను, ఫస్ట్ క్లాస్గా ప్లాటినం మెంబర్ అయ్యారు. అట్ ద సేమ్ టైం సునీల్ సార్ కూడా నాకు వేరే ఫ్రెండే. సో ఇక్కడ మీరు ఈ నలుగురు వ్యక్తులనే కాదు, ఇంకా నా లిస్ట్ ఏదైతే ఉందో, నా బిజినెస్ ఏదైతే ఉందో, నా బిజినెస్ టోటల్గా ఇప్పటివరకు ఓన్లీ 3 ఫీట్లోనే 13 మెంబర్స్ లాగిన్ చేశానండి. అందులో 5 మెంబర్స్ ప్లాటినమ్స్. అంటే మనం 3 ఫీట్ బిజినెస్ చేస్తే ఎంతవరకు తీసుకెళ్ళొచ్చు అంటే మనం కమ్యూనికేషన్ చేసే విధానాన్ని బట్టి కూడా బిజినెస్ ముందుకు వెళ్తుంది. సో అసలు ఇక్కడ మనం లిస్ట్ ఎలా పికప్ చేయాలి అంటే 3 ఫీట్ చేసిన తర్వాత ఈ లిస్ట్ని ఎలా పికప్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, లెట్స్ ఇన్వైట్ సమ్ వన్ టుడే. ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ అంటే మీ ఫ్రెండ్స్, మీరు చదువుకునేటప్పుడు మీ 10th నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, లేదా డిగ్రీ వరకు, లేదా పీజీ వరకు ఫ్రెండ్స్ ఉంటారు. సో వాళ్ళని లిస్ట్ అవుట్ చేసుకోవచ్చు. దీని తర్వాత మీకు ఈరోజు సోషల్ మీడియాలో ఉన్న బిజినెస్ ఎక్కడ లేదండి. ఈరోజు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఈరోజు మనం టైం పాస్ చేసే బదులు మన బిజినెస్లో అంటే బిజినెస్లో మనకేం కావాలి అనేది మనం తీసుకొని మనం ఏమి ఇవ్వాలి సోషల్ మీడియా కనుక మనం ఇవ్వగలిగితే కనుక 100% మనకు అక్కడి నుంచి కూడా బిజినెస్ వస్తుంది. సో దాంతోపాటుగా ఫైనాన్షియల్గా కొంతమంది సెటిల్ అయిన ఫ్యామిలీస్ ఉంటాయి. సో ఫైనాన్షియల్గా సెటిల్గా ఉన్న వ్యక్తులకి వాళ్ళకు కూడా మనం ప్లాన్ చెప్పొచ్చు. సో లిస్ట్ అవుట్ చేసిన తర్వాత మనం ఎలా ఇన్వైట్ చేయాలి అంటే దీన్ని మనం ఏమంటామంటే క్రాప్ మెథడ్ ఫర్ ద లిస్ట్. ఈ క్రాప్ మెథడ్ ఏంటంటే కపుల్గా ఇన్వైట్ చేయొచ్చు, రెస్పెక్టబుల్ పర్సన్స్ ఉంటారు, దాంతోపాటు అంబిషన్స్ ఉంటారు, ప్రొఫెషనల్స్ ఉంటారు. ఫర్ సపోజ్ కపుల్స్ అనుకోండి, ఈరోజు మీరు ప్లాను వైఫ్కో లేకపోతే హస్బెండ్కో చెప్పారు, ప్లాన్ పూర్తిగా వింటారు,
అంటే ఒక 1 అవర్ 1.5 అవర్ ప్లాన్ పూర్తిగా వింటారు. ప్లాన్ విన్న తర్వాత ఏం చెప్తారంటే, ఒక్కసారి మా హస్బెండ్తో మాట్లాడి చెప్తానండి, లేకపోతే మా వైఫ్తో మాట్లాడి చెప్తానండి, లేకపోతే మేమిద్దరం కలిసి ఒకసారి మళ్ళీ ప్లాన్ వింటామండి అని చెప్తారు. కానీ నా అడ్వైస్ నేనేం చెప్తానంటే, ఇన్ కేస్ మీరు ప్లాన్ చెప్పాలి అనుకుంటే ఫస్ట్ క్లాస్గా వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి కన్వీనియంట్గా ఉంటే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ప్లాన్ వినిపించండి. లేదు వాళ్ళ ఇంట్లో ఎవరు డిసిషన్ మేకర్ అనుకుంటారో మీరు ఒకసారి వాళ్ళతో కమ్యూనికేషన్ చేసి మాట్లాడి ఎవరైతే డిసిషన్ మేకర్ ఉంటారో వాళ్ళతో కంప్లీట్గా కూర్చొని ప్లాన్ చెప్పొచ్చు. దాంతోపాటుగా రెస్పెక్టబుల్ పర్సన్స్ లైక్ సర్పంచ్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఈరోజు మన ప్రోడక్ట్ ప్రతి వ్యక్తికి కూడా అవసరం అండి. హెల్త్ కావాలి, వెల్త్ కావాలి. ఈరోజు డైనస్ గ్లోబల్ కంపెనీ ఏం చెప్తుందంటే హెల్త్ ఇస్తూ ఉంటుంది, అట్ ద సేమ్ టైం వెల్త్ ఇస్తూ ఉంటుంది. ఈరోజు సర్పంచ్ కానీ, ఎమ్మెల్యే కానీ, మినిస్టర్ కానీ ఎవరికైనా సరే మనం ఫస్ట్ క్లాస్గా మన ప్రోడక్ట్ని పరిచయం చేయగలిగితే కనుక బిజినెస్ కూడా చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. దాంతోపాటుగా అంబిషన్స్. సో ఏదన్నా మంచి కంపెనీ వస్తే పట్టుకుందాం, ఏదన్నా మంచి ప్రాజెక్ట్ వస్తే చేద్దాము, మనకంటూ మంచి రికగ్నిషన్స్ ఉండే కంపెనీలు చేద్దాము అని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తుంటారు బయట. సో వీళ్ళందరిని కూడా మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే మనం ఫస్ట్ కమ్యూనికేషన్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి. ఎప్పుడైతే మనం వాళ్ళతో మాట్లాడగలుగుతామో 100% మనకు తెలుస్తుంది. దాంతో ప్రొఫెషనల్స్ చాలా మంది ఏమనుకుంటారంటే డాక్టర్ ప్లాన్ చెప్పాలా లేదా, వాళ్ళు ఎంబీబీఎస్ చేశారు కదా ఏమనుకుంటారా, లాయర్ ప్రొడక్ట్ గురించి చెప్పాలా లేదా ఏమనుకుంటారు, లేకపోతే ఇంజనీర్స్ చెప్పాలా లేదా వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి చాలా మంది మైండ్లో నెగిటివ్గా ఉంటారు. సో నా అడ్వైస్ ఏంటంటే సార్, ఎవ్వరు కూడా ఏమనుకోరు. మనం మన ప్రొడక్ట్ గురించి కాన్ఫిడెంట్గా చెప్పగలిగితే ప్రతి వ్యక్తికి కూడా మన ప్రొడక్ట్ అవసరమే. సో వీళ్ళు ప్రొఫెషనల్ కదా ఏమనుకుంటారంటే ఏమనుకోరు. మన ప్రయత్నం మనం చేయగలగాలి. ఎప్పుడైతే నేను మీకు ఫస్ట్ చెప్పానో మనకు ఫెయిర్ అనేది ఉండకపోతే ఇక్కడే కాదు ఎక్కడైనా సరే మనం సక్సెస్ అవ్వచ్చు. సో దాంతో పాటుగా కొంతమంది ఎలా లిస్ట్ అవుట్ చేసిన తర్వాత ఇన్విటేషన్ చేస్తారు. ఇన్విటేషన్ ఏం చేస్తారంటే డబ్బులొస్తాయి, కోట్లొస్తాయని చెప్పి ముందుగానే అడ్వాన్స్‌గా ఇన్విటేషన్ చేస్తారు. సో మీరు వాళ్ళకి ఇన్వైట్ చేసేటప్పుడు మీరు చెప్పాలనుకున్న పాయింట్ ఏదైతే ఉందో క్లారిటీగా వాళ్ళకి చెప్పి ఇన్విటేషన్ చేయొచ్చు. సో ఇన్విటేషన్ కూడా మీరు ఎలా ఇవ్వాలి అంటే మీరు బెగ్ చేస్తున్నట్టు ఇవ్వకూడదు ఇన్విటేషన్. నా ఇన్విటేషన్ చూడండి ఎలా ఉంటుందో 100% మీరొస్తే లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు అని నేను చెప్తాను. సార్ ఒకసారి రండి, ప్లాన్ వినండి, ఒకసారి చూడండి, ఒకసారి ట్రై చేయండి అని చెప్పి ఇలా బెగ్ చేయొద్దండి. ఎప్పుడైతే మీరు ఇన్విటేషన్ మెథడ్ కూడా గివింగ్ యాటిట్యూడ్‌తో ఇస్తారో, అంటే మన దగ్గర అవకాశం ఉంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరే ఉన్నారు. మీరు ఎక్కడికైనా జాబ్‌కెళ్ళాలనుకున్నప్పుడు ఏం చేస్తారు? ఒక రెజ్యూమ్ పంపించి అతన్ని రిక్వెస్ట్ చేస్తారు. సార్ నాకు పాసిబుల్ ఉంటే ఇవ్వండి, లేకపోతే నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు. మనం ఇక్కడ ఎవరిని కూడా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దగ్గర హై క్వాలిటీ ప్రొడక్ట్స్, హై ఇన్నోవేషన్ ప్లాన్. సో ఈ 2 మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా గివింగ్ యాటిట్యూడ్‌తోనే ఉండాలి. బెగ్గింగ్ యాటిట్యూడ్‌తో ఉండకూడదు. సో నా అడ్వైస్ ఒకటే, ఎప్పుడైనా సరే మనం ఇన్విటేషన్ చేసేటప్పుడు వాళ్ళకి ఆపర్చునిటీ కల్పించే విధంగా మీరు మాట్లాడండి. ఆపర్చునిటీ మీరు తీసుకునే విధంగా మాట్లాడొద్దు. సో ఇక్కడ చాలా వరకు మనం మిస్టేక్ చేస్తాం కొంతమంది. ఒకసారి రండి సార్, ఒకసారి చూడండి సార్, ఒకసారి చేయండి సార్, లేదా ఒకసారి రండి మేడం అని చెప్పి చెప్తూ ఉంటారు. ఎప్పుడు అలా చెప్పొద్దండి. ఎప్పుడైతే అలా చెప్తారో ఆటోమేటిక్‌గా అవతల వ్యక్తి ఏమనుకుంటారంటే నేనెళ్తే వీళ్ళకేదో డబ్బులొస్తాయేమో, నేనెళ్తే వీళ్ళకేదో మంచి టీమొస్తదేమో, నేనెళ్తే వీళ్ళకి పెద్ద సక్సెస్ దొరుకుతేమో అని జెప్పేసి రావడం మానేస్తారు. కొంతమంది ఉంటారు మార్కెట్‌లో. సో, ఎప్పుడూ కూడా మీరే ఆహ్, మీరు వస్తే మీ లైఫ్ మారుతది. మీరొస్తే మీ ఫ్యామిలీ లైఫ్ మారుతది అని ఎప్పుడైతే మీరు గివింగ్ యాటిట్యూడ్‌తో ఇవ్వగలరో 100% మీ దగ్గరికి పా ఆహ్, పార్టిసిపేట్స్ వస్తారు. దాంతో పాటుగా మీరు కొత్త వ్యక్తులతో మాట్లాడాలి అనుకున్నప్పుడు మాక్సిమం ఈవినింగ్ 6 టు ఈవినింగ్ 8 మధ్యలోనే కాల్స్ చేయడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే మార్నింగ్ టైంలో వాళ్ళకి డ్యూటీ అవర్స్ ఉంటాయి. లా ఆఫీస్ అవర్స్ ఉంటాయి. ఈవినింగ్ అనుకోండి ఎవరైనా సరే మాక్సిమం 5కి లేదా 6కి ఇంటికొచ్చేస్తారు. 6-8 మధ్యలో అయితే 100% వాళ్ళకి ఫ్రీ టైమ్ ఉంటది. అంటే మీరు మాట్లాడాలనుకున్నది కూడా క్లారిటీగా మాట్లాడొచ్చు. ఎప్పుడైతే మాట్లాడతారో 100% ముందు అతను వింటనే ప్రయత్నం చేస్తాడు. అదే మీరు ఆఫీస్ అవర్స్‌లో కాల్ చేశారనుకోండి, ఏదో చెప్పండి అంటే ఐ మీన్ కట్టే, కొట్టే, పెట్టే 3 ముక్కలు చెప్పండి అంటాడు. సో, 3 ముక్కలు చెప్పడానికి మనం ఇది చిన్న ప్లాన్ కాదు. అట్ ద సేమ్ టైమ్ మనం
అతనికి అవకాశం కల్పిస్తున్నాం కాబట్టి లక్షలు సంపాదించుకునే ఇన్కమ్ అవకాశం ఉంది. సో మాక్సిమం కుదిరితే ఈవినింగ్ 6 to 8 మధ్యలో కాల్ చేయడానికి ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా అసలు ఏం చెప్పకూడదు. అంటే కొత్త వ్యక్తికి ఇప్పటివరకు మనం లిస్ట్ అవుట్ చేసిన తర్వాత కొత్త వ్యక్తికి ఏం చెప్పకూడదు ఫోన్లో లేకపోతే లేదా డైరెక్ట్గా ఏం చెప్పకూడదు. స్టార్టింగ్ అసలు ఏం చెప్పకూడదు. అంటే నేమ్ ఆఫ్ కంపెనీ చెప్పకూడదు. చెప్తే ఏం జరుగుతుంది? డైరెక్ట్గా వెళ్ళిపోతాడు యూట్యూబ్లోనో లేకపోతే ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ చాట్ జీపీటీకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఇది లెఫ్ట్ రైట్ కదా అని చెప్పి అంటాడు. ప్రొడక్ట్ గురించి చూడడం, ప్రొడక్ట్ ఇంత రిజల్ట్ వస్తుందన్న చూడడం, ఇంత క్వాలిటీ ప్రోడక్ట్ ఉందన్న చూడడం, ఇంత ఇన్కమ్ వస్తుందన్న చూడడం. ఏమనుకుంటాడంటే ఇది లెఫ్ట్ రైట్ ప్లానే కదండి, ఇది ఇది గొలుసు కట్టు వ్యాపారమే కదండి అని చెప్పి అంటూ ఉంటాడు. నేచర్ వర్క్ చెప్పకూడదు. మనం మేజర్గా వర్క్ ఏంటి? ప్రోడక్ట్ 100% మనం రికమెండ్ చేస్తాం ప్రోడక్ట్, కానీ మనకి ఇన్కమ్ రావాలి అంటే అయితే లెఫ్ట్ లేకపోతే రైట్ టీం రిక్రూట్ చేయాలి. సో ఇక్కడ ఏమనుకుంటాడు? లెఫ్ట్ రైట్ టీం అనుకుంటాడు. నేచర్ వర్క్ చెప్పకూడదు. ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ఏదైతే ప్రోడక్ట్ తీసుకున్నామో మనం 100% ఆ ప్రోడక్ట్ మన హెల్త్ కోసం తీసుకుంటున్నాం. కానీ అతను ఏమనుకుంటాడు? లాగిన్ ప్రాసెస్కి వచ్చేటప్పటికి ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ అనుకుంటాడు. సో ఇన్వెస్ట్మెంట్ కూడా చెప్పకూడదు. పబ్లిక్ ప్లేసుల్లో మా అడ్వైస్, పబ్లిక్ ప్లేసుల్లో డిస్కస్ చేయొద్దు. లైక్ టీ షాపు, లేకపోతే సమోసా, లేకపోతే ఇంకోటి ఎక్కడైతే మనం బయట కూర్చున్నామో పబ్లిక్ ప్లేస్లో డిస్కస్ చేయకూడదు. హర్రీబెర్రీగా చెప్పకూడదు. మనం చెప్పే ప్లాన్ కూడా హర్రీబెర్రీగా చెప్పకూడదు. కొంతమంది ఎవరైతే మీరు ఫ్రెండ్స్ దగ్గరకు ప్లాన్ చెప్పడానికి వెళ్తూ ఉంటారు, వెళ్ళిన తర్వాత స్టార్టింగ్లో వాళ్ళు టీ లాంటిది, కాఫీ లాంటిది, లేకపోతే ఇంకేమన్నా స్నాక్స్ లాంటిది ఇస్తారు. మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేసి నేను తాగను లేకపోతే తీసుకోను అని చెప్పి చెప్పడం వల్ల ఇబ్బంది ఏం లేదు. కానీ ఈ 5 విషయాలు మీరు పాటించడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు నేమ్ ఆఫ్ కంపెనీ పేరు చెప్పారు, గూగుల్లో చూస్తాడు. నేచర్ వర్క్ చెప్పారు, లెఫ్ట్ రైట్ జాయినింగ్ అంటాడు. ఇన్వెస్ట్మెంట్ ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ పై చేయాలి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనుకుంటాడు. ఇలా చెప్పినప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మనం టీ కాఫీ తీసుకున్నప్పుడు ఇవన్నీ మెల్లమెల్లగా అడిగినప్పుడు మనం ఆటోమేటిక్గా చెప్తాం. సో చెప్పిన తర్వాత ఇవన్నీ నాకు తెలుసులే, నా వల్ల అవ్వదు అని చెప్పి డైరెక్ట్గా కూడా కొంతమంది చెప్పే అవకాశం ఉంది. కానీ నా అడ్వైస్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇలా ట్రై చేస్తారు మాట్లాడని. మీరు మాట్లాడొద్దు. ఫస్ట్ ప్లాన్ చెప్పిన తర్వాత మీరు ఏమన్నా మాట్లాడాలంటే మాట్లాడవచ్చు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. దాంతోపాటుగా SW5 రూల్స్. ఇక్కడ మనం ఎంత కష్టపడి పని చేసినా, ఎంత లిస్ట్ అవుట్ చేసినా, ఏం చేసినా సమ్ విల్ కమ్. కొంతమంది వస్తారు, సమ్ విల్ నాట్ కమ్. కొంతమంది రారు. సో వాట్? ఈరోజు నేను ఎక్కడ ఉన్నాను అంటే నేను ఎంతమందికి ప్లాన్ చెప్పా, కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. నాకేమన్నా అవుతుందా? ఈరోజు మనకేమన్నా అయిందా? ఇన్కమ్ ఆగిందా? సమ్వన్ ఈజ్ వెయిటింగ్. మన కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ఏం చేయాలి? సో స్టార్ట్ వర్క్. మనం చేయాల్సిన పని మనం చేయాలి. ఎప్పుడైతే మనం చేయాల్సిన పని మనం చేస్తామో ఆటోమేటిక్గా మనం అనుకున్న డ్రీమ్ టీం వచ్చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు మన ఎస్ఎఫ్ఎస్ సిస్టమ్ కూడా అట్ ద సేమ్ టైం మనం టీంతో కలిసి ఎలా వర్క్ చేయాలనేది ఒక చిన్న వీడియోలో నేను తీశాను. हाँ, अभी जरा ध्यान से सुनना। आज तुम लोग को अपना हॉकी स्टिक नहीं चाहिए। उस स्टिक्स? नहीं, आज नहीं। आज बस एक ही काम करना है, ये ईंटें जो है ना, वहां से उठाकर यहाँ रखनी है बस। ठीक है? लेकिन ठेले से लेके नहीं जाने का है, अपना हाथ का इस्तेमाल करने का है, समझे? चलो क्विक क्विक चलो। మనం సెల్ఫ్గా వర్క్ చేస్తే ఎలా ఉంటుంది, ఎస్ఎఫ్ఎస్ అంటే మన సిస్టమ్తో కలిసి వర్క్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న వీడియో అండి. కొంచెం జాగ్రత్తగా వినండి. మన ఎస్ఎఫ్ఎస్కి బాగా కనెక్ట్ అవుతుంది. वेरी गुड, बहुत अच्छे। अब एक काम करो, ये ईंटें उठाकर वापस वहीं रख दो। कैसा मजा कि हम यहाँ इधर होने आए।
अब दादा इन लोग ऐसे ही भागम भाग करेगा या कुछ समझेगा भी? तो नहीं समझेगा करता रहेगा। हाँ, वापस वापस नहीं जाओ। ऐसे कर अब हाँ अबे जी कोई सवाल? ठीक है करते हैं जी। हाँ बॉस। एक मिनट एक मिनट एक मिनट। సారీ అండి. ऐसा मजा कि हम यहाँ इधर होने आए देखा हाँ बस हाँ बॉस। ఇప్పుడే క్రియేట్ అయింది మన ఎస్ఎఫ్ఎస్ సిస్టము. అంటే కొన్ని కష్టాల నుంచి, కొన్ని బాధల నుంచి మనం అప్పుడే క్రియేట్ అయింది. అప్పుడే మెల్లమెల్లగా కొంతమంది లీడర్స్ రావడం జరిగింది. ఫస్ట్ లీడర్ ఎవరైతే ఉన్నారో మన గ్రేట్ మెంటర్ శివ గారికి ఒక థాట్ వచ్చింది. ఏంటి ఆ థాట్ అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. उसको गलत कर रही है। శివ గారు వచ్చారు. లేదు లేదు మనం ఇలా కాదు, కొంచెం తెలివిగా ఆలోచిద్దాం. అందరూ కూడా మనకి డైనస్ గ్లోబల్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, కానీ మనం కొంచెం తెలివిగా ఆలోచిద్దాం, టీం వర్క్ కొంచెం తెలివిగా ఆలోచిద్దాం అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఒక రోజు. तो यहाँ से लेके वहां तक एक लाइन में खड़े होता हूँ। అప్పుడే వచ్చాను, నేను వచ్చాను ఫస్ట్. నా తర్వాత నజీర్ సార్ వచ్చారు, దాని తర్వాత లింగాన సార్ వచ్చారు, దాని తర్వాత నోవా సార్ వచ్చారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మీరున్నారని ఫీల్ అయిపోండి. అందులో ఒక టీం వర్క్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్పి ఇన్వాల్వ్ అయిపోండి. ये तुम लोग सिर्फ ये मेहनत और कोशिश और टैलेंट से कुछ नहीं होता। काम आसान होता है टीम वर्क से। मैं मैं तुम्हें जितनी भी ट्रेनिंग दे दूं, लेकिन जब तक तुम में एकता नहीं होगी, एक दूसरे को सपोर्ट नहीं करोगे, जीत नहीं पाओगे। जीत के लिए సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత గొప్ప ప్లాట్ఫామ్లో నాకు కూడా మాట్లాడే అవకాశం కల్పించినందుకు. ఇక్కడ మనం కూడా ఎస్ఎఫ్ఎస్తో కలిసి పనిచేద్దాం. ఇక్కడ మనకు ప్రతిరోజు ట్రైనింగ్స్ మీటింగ్స్ అవుతున్నాయి. మనం ఎంత నేర్చుకోగలిగితే అంత ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇక్కడ మనం ఎంతవరకు సింగిల్గా కష్టపడతామంటే సింగిల్గా ఏం అవ్వదు. ఎప్పుడైతే టీంతో కలిసి వర్క్ చేస్తామో 100% సక్సెస్ తీసుకోవచ్చు. సో నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించినందుకు మై గ్రేట్ మెంటర్, మై కోర్ లీడర్స్ తాడి శివ గారికి, నాజీర్ సార్కి, లింగన్న సార్కి, నోవా సార్కి, మై గ్రేట్ టీమ్కి, మై డ్రీమ్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ గోపి సార్. చాలా అద్భుతమైన విషయాలను ఈరోజు మన టీం మెంబర్స్ అందరికీ చెప్పారు. ఎస్ సార్, 3 ఫీట్ రూల్ యొక్క ఇంపార్టెన్స్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి, మనం లిస్ట్ ప్రిపరేషన్ చేసే టైంలో అంటే కేవలం మన చుట్టాలని, ఫ్రెండ్స్ని, మన నైబర్స్తో పాటు 3 ఫీట్ రూల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని ఈరోజు మనకి గోపి గారు తెలియజేశారనమాట. మనం చూస్తే ఒకసారి మీరు కూడా లైఫ్లో చూడండి, మీరు బయటికి వెళ్ళారు అంటే వన్స్ మళ్ళీ ఇంటికి వచ్చే లోపల చాలా మంది కొత్త వ్యక్తులతో కూడా ఒక్కొక్కసారి అంటే కొంతమంది మాట్లాడతారు, కొంతమంది అసలు కొత్త వాళ్ళతో మాట్లాడరు. కానీ కొత్త వాళ్ళతో మాట్లాడితే ఏంటంటే మనకు చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక వ్యక్తి కాదు, అనంతమైన శక్తి. ఎందుకంటే వాళ్ళకంటే ఒక కుటుంబం ఉంటుంది. అలా అంటే భార్య వైపు చుట్టాలు ఉండరు, లేదంటే
వాళ్ళ వైపు చుట్టాలు ఉంటారు, వాళ్ళ అన్నదమ్ములు ఉంటారు, వాళ్ళ యొక్క వంశం ఎంత ఉంటుందో కూడా తెలియదు. సో బాబాయిలు, పెద్దనాయనలు, అసలు అత్తయ్యలు, పిన్నమ్మలు ఇట్లా చాలా మంది ఉంటారు. సో వీళ్ళందరూ లిస్ట్ మొత్తం మీ అండర్లో వచ్చినట్టే. మీరు ఒక్క వ్యక్తి కోసం కష్టపడితే, మీరు గనుక ఓపిక చేసి ఒక వ్యక్తిని ట్యూన్ చేయడానికి, ఒక వ్యక్తికి ఆరోగ్యం విలువ తెలియజేయడానికి, ఒక వ్యక్తికి మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వాల్యూ తెలియజేయడానికి కనుక మనం, సరే దానికి ఒక 1 మంత్ పట్టొచ్చు, ఒక 1 ఇయర్ కూడా పట్టొచ్చు, కానీ ఒక వ్యక్తి సరైన వ్యక్తి వచ్చాడా అది వేరే ఉంటుంది, నెక్స్ట్ లెవెల్. అతను ఇక పైకి చూడ్డు, ఎంతసేపటికి పైకి చూసినా కూడా కేవలం అంటే నాలెడ్జ్ కోసమే చూస్తారు, వర్క్ కోసం టీం వైపు చూస్తారు. చూడండి, ఎప్పుడైనా మనం వర్క్ కోసం టీం వైపు చూడాలి, టీం కోసం ఆలోచించాలి, టీంకి నెక్స్ట్ ఏంటి వర్క్, ఏముంది, ఎక్కడ ప్లాన్స్ ఉన్నాయి, ఎవరిని మనం ఫాలోఅప్ చేయాలి, ఈ విధంగా టీం గురించి ఆలోచించాలి. ఏదైనా మీకు నాలెడ్జ్ కావాలి, డైరెక్ట్ సెల్లింగ్ పరంగా కావచ్చు, ప్రొడక్ట్ నాలెడ్జ్ కావాలంటే అప్పుడు అప్లైన్ యొక్క హెల్ప్ తీసుకోవాలి. ఓకేనా, రైట్. మరి మంచి విషయం సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ గోపి గారు. చాలా అద్భుతమైన విషయాలు, చాలా చక్కగా మంచిగా స్లోగా ఒక ఇంజెక్షన్ ఎక్కించినట్టుగా స్లోగా చాలా చక్కగా ఎక్కించారు ఆ నాలెడ్జ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ సార్, ఈరోజు మనం జరిగిన సబ్జెక్ట్ మీద ఫీడ్బ్యాక్ తీసుకుందాం. శివ గారు, ఫీడ్బ్యాక్ స్టార్ట్ చేద్దామా, లేదంటే ఏదైనా ప్రొడక్ట్ సార్ గురించి డిస్కస్ చేద్దాం? ఫీడ్బ్యాక్ టైం మీరు అనేది 7-8 అయింది ఏదైనా సార్. ఒక ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. దెన్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గోపి గారు రియల్లీ హ్యాట్స్ అప్ అండి, వండర్ఫుల్ సెషన్. సో వాస్తవానికి ఈరోజు ఈ సెక్షన్ అది మీకే కరెక్ట్, బికాస్ యు ఆర్ డన్ ఇట్. ఎందుకంటే మీరు మీ 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 టీంలో వచ్చిన మెయిన్ టాప్ లీడర్స్ ఇప్పుడు సాల్మాన్ గారు కానీ, సునీల్ గారు కానీ, హబీబ్ గారు కానీ, ఈవెన్ హబీబ్ గారు మలేషియా కూడా వచ్చారు. నిన్న ఆయన ఇన్కమ్, ఒక్క రోజు ఇన్కమ్, ఆయన ఇన్కమ్ 40,000. సో ఇలాంటి ఒక గ్రేట్ ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ ఈ 3 feet ప్రెజెంటేషన్ లో దొరకడం అనేది రియల్లీ ఆసమ్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నేను ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు, బట్ ఇక్కడ నుంచి డెఫినెట్ గా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ప్రెజెంటేషన్. ఎస్ సార్, ఎస్ సార్. ప్రొడక్ట్ చెప్పి సార్ మన రేపు మనకి లిఫ్ట్ లక్కీ డ్రా స్టార్ట్ అవుతుంది కదా, లక్కీ డ్రా గురించి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫీడ్బ్యాక్స్ తర్వాత ఓకే, ఓకే, రైట్ సార్. ఓకే, మనకేంటంటే నిన్న కొంచెం 7:30 తర్వాత డిస్కస్ చేయడం జరిగింది. కొంతమంది మిస్ అయ్యారు ఈ న్యూస్ అనేది, అందుకని సార్ మరొకసారి గుర్తు చేస్తున్నారు. అదేంటంటే మనకి 20 నుంచి, అంటే రేపటి నుంచి మనకి ఒక కాంటెస్ట్, అంటే జూమ్ కాంటెస్ట్ అని చెప్పొచ్చు. ఇంతవరకు ఎవరైనా పెట్టారో లేదో కూడా నాకు తెలియదు. సో నేను మొదటిసారి వింటున్నాను. సో అదేంటంటే రేపటి నుంచి మనకి ఈ మంత్ రేపు 20 నుంచి తీసుకొని జనవరి 1 వరకు, లేదంటే జనవరి 3 వరకు, ఈ 13 days, ఈ 13-14 days ఎవరైతే రెగ్యులర్గా జూమ్ అటెంప్ట్ చేస్తారో 6:30 నుంచి 7:30 రెగ్యులర్గా ఎవరైతే లెర్నింగ్ చేయడానికి వస్తారో వాళ్ళల్లో, అంటే ఈ మొత్తం ఈ 14-15 రోజులు కూడా ఎవరైతే జూమ్ మీటింగ్కి వస్తున్నారో వాళ్ళ పేర్లన్నీ కూడా నోట్ చేసుకొని వాళ్ళ పేర్లన్నీ కలిపి ఒక లక్కీ డ్రా తీయబోతున్నారు అనమాట. అది జనవరి 4వ తారీఖు మనకి హైదరాబాద్లో మనకి మీటింగ్ ఉంది. సో ఆ మీటింగ్లో ఎవరైతే కంటెస్ట్లో, అంటే దాంట్లో ఎవరైతే లక్కీ డ్రాలో నేమ్స్ ఒక 6 పేర్లోనే తీయబోతున్నారు. సో ఈ 6 నేమ్స్ వాళ్ళకి స్పెషల్గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేని ఒక మంచి గిఫ్ట్ ప్రజెంటేషన్ కూడా జరుగుతుంది అనమాట. స్పెషల్గా వాళ్ళకి రికగ్నేషన్తో పాటు స్పెషల్ గిఫ్ట్ కూడా ఇవ్వబోతున్నాం. సో కాబట్టి అందరూ కూడా ఇది గుర్తుపెట్టుకోండి. తప్పకుండా మీరు మీ టీం మెంబర్స్ అందరికి కూడా ఈ విషయం ఇన్ఫార్మ్ చేయండి. చేసి ప్రతిరోజు డైలీ రేపటి నుంచి ఇదంతా కూడా మన కోసమే, మీకోసమే. ఎవరు డైలీ జూమ్ మీటింగ్కి వస్తే ఎవరు బాగుపడతారు, ఎవరికి నాలెడ్జ్ వస్తుంది, ఒక్కసారి ఆలోచించండి. సో ఎవ్రీడే ఒక కొత్త విషయాన్ని మనం తెలుసుకునే అవకాశం, బిజినెస్లో మనం మంచిగా ముందుకెళ్ళే అవకాశం. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వాడుకోండి. తప్పకుండా ఈ ప్రైజ్ ఎవరికి వస్తుందో నాకు కూడా తెలియదు. సో కాబట్టి అందరూ కూడా రండి, మీ నేమ్ కూడా అక్కడ లక్కీ డ్రాలో మీ నేమ్ ఉండేలా చూసుకోండి. ఓకే అండి. ఎస్, అలాగే నేను మీకు నేను చెప్పాను, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మన టార్గెట్ ఏంటి, ఇంతవరకు సరే ఇందులో ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని ఈ విషయం చెప్తున్నాను సార్. మనం చెప్తున్నాం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక సంవత్సరం లేదా 3 సంవత్సరాలు
చేస్తే లైఫ్ సెటిల్ అయిపోతుందని చెప్తున్నాం. కానీ ఇంతకాలం మనం తెలుసో తెలియకో మన తప్పిదం వల్లనో లేదంటే మనం సెలెక్ట్ చేసిన కంపెనీలో ప్రాబ్లమో ఏదో ఒక మిస్టేక్ జరుగుతూ మనం కరెక్ట్గా లైఫ్లో మనం ఏదైతే